మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని, అమ్మా నువ్వేం మాట్లాడకుండా వెళ్ళి బండి దగ్గర నుంచో అంటాడు కోపంగా. హా నుంచుంటాను. నుంచోకేం చేస్తాను? వాళ్ళ మంచి గురించి చెప్పినా వాళ్లకు నచ్చకపోతే ఏం చేస్తాం? ఎవడి కర్మను వాడే పోతాడు అని చేతులాడిస్తూ సీత చంద్రమ్మ కనకంల వైపు చూస్తూ నిష్ఠూరంగా మాట్లాడేసి ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా బయటకు వెళుతూ, ఏమోనమ్మా ఇటువంటి పిచ్చి కుటుంబం నేనెక్కడా చూడలేదమ్మా అంటూ బయటకు వెళ్ళి బండి దగ్గర నుంచుంటుంది. అందరూ కళావతి చేష్టలను వింతగానే చూస్తున్నారు. కళావతి బయటకు వెళ్ళాక రుద్ర, రాధాకృష్ణ, చంద్రమ్మలను చూసి బాధగా, మా అమ్మ మాటలను పట్టించుకోకండి. మీలాంటి మంచి మనుషుల్ని అర్థం చేసుకునేంత మంచి మనసు మా అమ్మకు ఆ భగవంతుడు ఇవ్వలేదు. తప్పుగా అనుకోకండి అని దండం పెడతాడు. అయ్యో పిచ్చోళ్ల మాటలు పట్టించుకునేంత పిచ్చోళ్ళం కాదు బాబు మేము అంటుంది చంద్రమ్మ శాంతంగా. మళ్ళీ కనకం చేయి ఉన్న పలంగా నెత్తి మీదకు వెళ్ళిపోతుంది. సీత చేయి నోటి మీదకు వెళ్ళిపోతుంది. చంద్రమ్మ మాటలు విన్న రుద్ర సీత దగ్గరకు జరిగి, ఏదో మాట వరసకు మా అమ్మకు పిచ్చుందని చెప్పమంటే ఈవిడ నరాల్లో మా అమ్మ పిచ్చిదని జీర్ణించుకుపోయేలా చేసావా వదినా అంటాడు నెమ్మదిగా. ఆవిడను ఆపలేక అని కాసేపాగి, తప్పలేదు రుద్ర, సారీ అంటుంది సీత. సరే అండి వెళ్ళొస్తాం అంటాడు రుద్ర. మీ అమ్మగారు జాగ్రత్త బాబు అంటుంది మళ్ళీ చంద్రమ్మ. సరేనండి అని బయటకు వచ్చేస్తాడు రుద్ర. సీత కనకాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. వామ్మో అబద్ధాలు చెప్పడం చాలా కష్టం సీత అని కుర్చీలో వాలిపోతుంది కనకం. అంత కష్టమైన పనిని చాలా సునాయాసంగా చేసేసావు కదా వదినా అని సీత కూడా కింద కూర్చుంటుంది. ఏంటి ఆ అబద్ధాలు అని చంద్రమ్మ మాట వెనక నుంచి వినిపిస్తుంది. అయ్య బాబోయ్ మీరిక్కడి నుంచి వెంటనే బయటకు వెళ్ళిపోకపోతే ఈ గోడకేసి నా తల బాదుకుని చచ్చిపోతానత్తయ్యా అని దండం పెట్టేస్తుంది కనకం. వద్దు ఆవిడ వెళ్ళే వరకు నువ్వు బయటకు వెళ్ళొద్దు పెద్దమ్మా అంటుంది అంతే కంగారుగా సీత. ఏంటో నిన్నటి నుంచి చూస్తున్నాను, మీరిద్దరూ తోడు దొంగల్లా మారిపోయి ఏదో నా దగ్గర దాస్తున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రమ్మ. అలా రుద్ర కళావతిని దేవరపల్లిలో దింపేసి మళ్ళీ సీతను తీసుకువెళ్తున్నాడు. ఆ సన్నని దారిలోంచి బండి నెమ్మదిగా పోనిస్తున్నాడు రుద్ర. సీత మనసులో ఎన్నో బయట పెట్టలేని ఆవేదనలు చోటు చేసుకుంటూ ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. జరుగుతున్నవన్నీ చూస్తుంటే సీత నమ్మకం కొంచెం కొంచెంగా ఆవిరైపోతుంది. కానీ ఆ విషయం బయట పెడితే రఘురామ్ని వెతకాలన్న ఆశ అందరిలో అడుగంటిపోతుందేమోనని ఆ ఆవేదనను, భయాన్ని తనలోనే దాచుకుని పైకి ఎంతో ధైర్యం ఉన్నట్లు నటిస్తుంది. అలా ఎప్పుడు సమయం దొరుకుతుందో రుద్రకు ఆ స్వామీజీ ఏం చెప్పారో తెలుసుకోవాలని ఎదురు చూస్తుంది. ఇక ఓపిక పట్టలేక, రుద్ర నిన్న ఆ స్వామీజీ ఏమన్నారు? ఆ ఆత్మను అడ్డుకోగలమన్నారా అని ఆత్రంగా అడుగుతుంది. రుద్ర అక్కడ జరిగినదంతా చెబుతూ వెళుతున్నాడు. సీత జరిగింది విని నిశ్చేష్టురాలై మౌనంగా ఉండిపోయింది. వదినా ఏంటి మాట్లాడడం లేదు అంటాడు రుద్ర. ఏం మాట్లాడను రుద్ర, నా స్వార్థం కోసం మీ అందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నానేమోనని భయమేస్తుంది. ఒక పక్క మీ అన్నయ్యకి ఏమైందోనన్న భయం, ఇంకో పక్క మీలాంటి మంచి మనుషులకి నా వల్ల ఏ పెను ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో నా మనసు చాలా నలిగిపోతుంది అని ధారలా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటుంది సీత. వదినా ఎందుకు ఏడుస్తున్నావిప్పుడు?
ఇక్కడ జరిగేదేది నీ వల్ల జరగట్లేదని మర్చిపోతున్నావు నువ్వు. భగవంతుడు ఏ పని ఎవరి చేత పూర్తి చేయించాలో వాళ్ళతోనే పూర్తి చేయిస్తాడు. ఇది ఆయన మాకు అప్పగించిన బాధ్యత అనుకో. నీ గురించి మేమేది చెయ్యట్లేదు. చెయ్యాలని మా నుదిటిన ఆ భగవంతుడు రాసి పెట్టేసినట్టిదే మేం చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచించు. లేకపోతే ఏ సంబంధం లేని రాధాకృష్ణ గారు, సారథి గారు మనకు తోడుగా ఎందుకుంటారు చెప్పు? అడుగుతాడు రుద్ర. ఎప్పటికప్పుడు ఇలా మాట్లాడి నీ గొప్పతనాన్ని నిరూపించుకుంటున్నావు రుద్ర. నువ్వే కనుక నాకు కనిపించకపోతే అంటుండగా, వదినా మాట్లాడకు, ఆ మర్రి చెట్టు దగ్గర పశుపతి ఉన్నాడు అంటాడు తీక్షణంగా రుద్ర. పశుపతా అని ఆశ్చర్యపోతుంది సీత. వాడి కారు అక్కడే ఉంది, సైలెంట్గా ఉండు. రుద్ర కనుబొమ్మలు పశుపతి పేరెత్తగానే దగ్గర పడ్డాయి. నెమ్మదిగా బండి మర్రి చెట్టు దగ్గరకు వెళుతుంది. పశుపతి మర్రి చెట్టు దగ్గర నుంచి ఏదో చూస్తున్నాడు. రుద్రలో పశుపతిని చూడగానే ఇంకా కోపం ఎక్కువైపోతుంది. వీళ్ళ బండి శబ్దం విని పశుపతి వెనక్కి చూశాడు. పశుపతి కళ్ళు కూడా కోపంతో ఎర్రపడ్డాయి. రుద్ర వైపే కోపంగా చూస్తూ నిలబడిపోయాడు. రుద్ర కూడా పశుపతిని లెక్క చేయనట్లు చూస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇంతలో రుద్ర చూపు పశుపతి కాళ్ళ దగ్గర ఉన్న రక్తపు మరకలపై పడతాయి. రుద్ర వెనక్కి ఆ రక్తాన్ని నిశితంగా చూస్తూ ముందుకు పోనిస్తున్నాడు. రుద్ర, ఎందుకు వెనక్కి చూస్తున్నావు? ముందుకు చూసి నడుపు. కంగారు పడిపోతుంది సీత. అని ముందుకు తిరుగుతాడు రుద్ర. ఏంటి రుద్ర, ఆయన మనల్ని అంత కోపంగా చంపేసేలా చూస్తున్నారు అంటుంది అనుమానంగా. వాడికి అంత ధైర్యం లేదులే వదినా, నువ్వేం పట్టించుకోకు. ఆయన గురించి నీకు తెలుసా అంటుంది సీత. నిన్నే మా పరిచయాలు జరిగాయిలే. మీ ఇద్దరి చూపులు చూసే అనుకున్నా. మీ పరిచయాలు అంత సానుకూలంగా జరిగినట్లు కనిపించట్లేదు రుద్ర. ఆయనంత మంచివాడేం కాదంట, జాగ్రత్త. వాడు ఎటువంటోడైతే మనకెందుకు వదినా? అది కాదు కానీ వాడి కాళ్ళ దగ్గర రక్తం ఉందేంటి? ఇందాక వచ్చేటప్పుడు అసలు గమనించలేదు అంటాడు రుద్ర. అవును రుద్ర, నేను చూశాను అంటుంది. రాత్రి ఎవరైనా చనిపోయారంటావా అంటాడు అనుమానంగా. అవునా, ఎవరై ఉంటారు? ఆ దెయ్యమే చంపిందంటావా రుద్ర అని సీత భయపడుతూ చూస్తుంది. నిన్ను దింపేసి నేను సారథి గారు వెళ్ళి ఊళ్ళో కనుక్కుంటాము తల ఊపుతూ అంటాడు. జాగ్రత్త రుద్ర, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ గొడవకు దిగవు కదా. నీకు అసలే ఆవేశం ఎక్కువ. నేనెందుకు గొడవ పడతాను దినా? నాకేమైనా సరదానా అంటాడు రుద్ర మళ్ళీ. సరదా అని కాదు రుద్ర, భయం లేకపోవడం గురించి చెబుతున్నాను. సరే వదినా, నేను కావాలని ఎవరితోనూ గొడవ పెట్టుకోను, సరేనా అంటాడు రుద్ర మళ్ళీ. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. దేవరపల్లి. సమయం ఉదయం 9 గంటలు. వదినా, మేము అలా ఊళ్ళోకి వెళ్ళి రాత్రి ఊళ్ళో ఏం జరిగిందో తెలుసుకుని వస్తాము అంటాడు రుద్ర. సరే, మరీ చెబుతున్నాను, జాగ్రత్త, సరేనా అంటుంది సీత కూడా. ఇంతలో పెరట్లోంచి ఆవేశంగా వచ్చిన కళావతి, ఇదిగో పిల్ల, ఈ కత్తి పెరట్లో నుయ్యి దగ్గర అడ్డంగా పడేసుంది. కొంచెం ఉంటే నా కాలు తెగిపోదును. నీకు అసలు బాధ్యత అన్నది ఉండదా? పెట్టిన వస్తువు తీయడం కూడా చేతనవదా అంటూ చేత్తో ఒక పెద్ద కత్తిని పట్టుకుని లోపల అడుగు పెడుతుంది. సీత వింతగా చూస్తూ, ఆ కత్తి ఏంటి బాబాయ్, అది మనది కాదు కదా అని సారథి వైపు చూస్తుంది. అవునమ్మా, నాకేం తెలుసు, నేను ఇప్పుడే వచ్చాను కదా అంటున్నాడు సారథి కూడా అనుమానంగానే. మీ ఇద్దరికీ తెలియదా అంటాడు రుద్ర. అని అడ్డంగా తలలు ఊపుతున్నారిద్దరూ. రుద్ర వేగంగా ముందుకెళ్ళి ఆ కత్తిని తీసుకుంటూ, అమ్మా, నువ్వెళ్ళి పడుకో, చాలా అలసిపోయావు
అని మంచిగా కళావతిని లోపలకు పంపించేస్తాడు. ఇంతలో రాధాకృష్ణ, ఈ 4 రోజుల నుంచి చూస్తున్నాను కానీ ఇంత పెద్ద కత్తి నాకెప్పుడూ ఇక్కడ కనపడలేదు రుద్రా అనుమానంగానే అంటాడు. అవునన్నయ్య, మొన్న మనం ఇల్లంతా సర్దాం కదా, పెరట్లో కూడా శుభ్రం చేశాము, అప్పుడెప్పుడు ఇది కనపడలేదు కదా అంటుంది. ఎలా కనపడుతుంది వదినా? కనపడదు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.